రీసెంట్‌గా కొంతమంది వ్యూవర్స్ ఏమని కామెంట్ చేశారంటే, నిజంగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ టైమ్ 8-10 గంటల సమయం ఉంటే, అలాంటి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కున్న ఉపయోగం ఏంటి? కొనుక్కుంటే వేస్టే కదా! అన్నట్టుగా కొంతమంది కామెంట్స్ అయితే పెట్టారన్నమాట. ఈ 8-10 అవర్స్ ఛార్జింగ్ టైమ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏంటి? లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. బట్ ఇక్కడ క్వెషన్ ఏంటంటే, నిజంగా ఒక కస్టమర్ అనేవాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కేవలం ఛార్జింగ్ టైమ్ ఆధారంగానే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేస్తారా? లేదా ఇతర ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయి? సో, ఇప్పుడు ఒక పాయింట్ ఏం రైజ్ అవుతుందంటే, స్లో ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు వర్సెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్. వీటిలో ఏది తీసుకుంటే బెటర్? సో, ఏ పాయింట్స్ మీద మనం ఆలోచించాలి? ఇలాంటి క్వెషన్ అయితే అరైజ్ అవుతుంది. సో, ఈ వీడియోలో దీనికి కంప్లీట్ క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. ఒకవైపు వచ్చి 8-10 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకునే ఎలక్ట్రిక్ స్కూటర్లు, మరొక వైపు ఇంటి వద్దనే 5-6 అవర్స్‌లో ఛార్జింగ్ అయిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఫాస్ట్ ఛార్జింగ్ ప్రకారంగా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్‌ని కన్సిడర్ చేద్దాం. స్లో ఛార్జింగ్ పరంగా మనకి లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని అయితే కన్సిడర్ చేద్దాం. మీరు అడుకోవచ్చు, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఫాస్ట్ ఛార్జింగ్ స్కూటర్స్ అంటున్నారు, అవి 1 అవర్‌లో 2 అవర్స్‌లో కూడా ఛార్జింగ్ అయిపోతాయి కదా! ఆ టైంని ఎందుకు తీసుకోవట్లేదు అంటే గనక, ఇవాళ మన మార్కెట్‌లో ఎవ్రీ మంత్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ఎంత? సుమారుగా లక్ష వరకు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడుపోతున్నాయి. బట్ ఈ 1,00,000 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడుపోయినా మనకి అమ్ముడైన మోడల్స్ ఎంతవరకు ఫాస్ట్ ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయంటే గనక సుమారుగా ఒక 20,000 యూనిట్స్ వరకు ఉంటున్నాయి. బట్ ఈ 20,000 యూనిట్లు అందరూ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోరు. సుమారుగా ఒక 10,000 మెంబర్స్ ఛార్జింగ్ పెట్టుకున్నారు అనుకుంటా ఫాస్ట్ ఛార్జింగ్. అంటే 90% ఆఫ్ ది యూజర్స్ ఇంటి వద్దనే ఛార్జింగ్ పెట్టుకునే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్‌ని కొనుగోలు చేస్తున్నారు. అలా ఇంటి వద్దనే ఛార్జింగ్ పెట్టుకునే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో, వాటి యొక్క యావరేజ్ ఛార్జింగ్ టైం ఎంత? 5-6 అవర్స్ కాబట్టి, నేను ఆ 5-6 అవర్స్ ఛార్జింగ్ టైంని అయితే కన్సిడర్ చేస్తున్నా. ఇంటి వద్దనే మీకు ఫాస్ట్‌గా ఛార్జ్ అయిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సమాచారం కోసం. సో, నేను టాపిక్‌లోకి వెళ్లే ముందు ఒక సింపుల్ క్లారిఫికేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. బేసిక్ పాయింట్స్ అయితే, అసలు ఈ స్లో ఛార్జింగ్ లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్కి ఫాస్ట్ ఛార్జింగ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కొన్న తేడా ఏంటనేది. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో, ఇది అఫోర్డబిలిటీ కోసం అయితే, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్ అనేవి పర్ఫార్మెన్స్ కోసం. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ మీ షార్ట్ రైడ్స్ కోసం అనుకుంటే, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ మీ లాంగ్ రైడ్స్ కోసం. ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టుకునే యూజర్స్ కోసం గ్రాఫిన్ అయితే, ఫాస్ట్‌గా ప్లాన్డ్ ఛార్జింగ్ చేసుకునే వాళ్ళకి లిథియం అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ కస్టమర్స్ కోసం స్లో ఛార్జింగ్, ప్రీమియం బయర్స్ కోసం ఫాస్ట్ ఛార్జింగ్. ఈజీగా రీప్లేస్ చేసుకునే బ్యాటరీ ప్యాక్స్ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే, సర్వీస్ నెట్వర్క్ మీద డిపెండ్ అవుతుంది లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఎంట్రీ ఈవీ సొల్యూషన్ అయితే, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఫ్యూచర్ ఈవీ సొల్యూషన్. సో, ఇప్పుడు మనం ఈ రెండు బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం అండి. సో, మనకి లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ని నేను స్లో ఛార్జింగ్ కింద అయితే కన్సిడర్ చేస్తున్నా. స్లో ఛార్జింగ్ బ్యాటరీ ప్యాక్స్ కింద లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని నేను ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కింద అయితే కన్సిడర్ చేస్తున్నాను అనమాట. ఇది స్లో ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కింద కన్సిడర్ చేస్తున్నాను. సో, కంపారిజన్ లో ఫస్ట్ పారామీటర్ చూస్తే ఛార్జింగ్ టైం పరంగా చూసుకున్నదే లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ నుంచి 8-10 గంటల సమయం అయితే పడుతుంది. లిథియం అయాన్ వచ్చి 5-6 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. సో, ఈ రెండింటిని కూడా మీరు ఇంటి వద్దనే అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మోస్ట్లీ లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ అనేది ఓవర్ నైట్ ఛార్జింగ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కారణం 8-10 గంటల టైం అయితే పడుతుంది కాబట్టి. బట్ ఇదే సగం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే కనుక ఇంకా ఫాస్ట్గానే ఛార్జ్ చేసుకోవచ్చు. సేమ్ అదే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కూడా అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే, లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ లైఫ్ సైకిల్స్ తక్కువ అయితే ఉంటాయి అనమాట. 250-300 లైఫ్ సైకిల్స్ అనేది ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మీరు బ్యాటరీ ప్యాక్స్ అనేది కొంచెం ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకి లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ లో అయితే అవసరం అయితే ఉంటుంది. అదే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో అయితే 800-1200 లైఫ్ సైకిల్స్ అయితే లభిస్తుంది అనమాట. సో, దీనికి మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీప్లేస్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. యూజువల్ గా మనకి వారంటీ అనేది లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ కి 1 ఇయర్ పాటు మాత్రమే బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది లభిస్తుంది. లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కి. లిథియం అయాన్ కి మినిమం కంపెనీ వాళ్ళు ఇచ్చేది 3 ఇయర్స్ వరకు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ తో వారంటీ అనేది అందిస్తున్నారు అనమాట. బట్ అది నో లైసెన్స్ సెగ్మెంట్ కి వచ్చేసరికి అగైన్ మళ్ళీ బ్యాటరీ ప్యాక్ క్వాలిటీతో 1-2 ఇయర్స్ వరకు కూడా తగ్గిపోతుంది. అదే మీరు రిజిస్ట్రేషన్ మోడల్స్ లో కంపెనీస్ మినిమం ఒక 3 ఇయర్స్ వరకు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు. ఈవెన్ మీరు ఎక్స్టెండెడ్ వారంటీతో అప్ టు 5 ఇయర్స్ వరకు కూడా బ్యాటరీ ప్యాక్ వారంటీ లభిస్తుంది. కొన్ని కంపెనీస్ 8 ఇయర్స్ వరకు కూడా బ్యాటరీ ప్యాక్ వారంటీ అందజేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే రేంజ్ వచ్చి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ లో డిపెండ్స్ ఆన్ ది బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 50-100 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ట్రావెల్ చేసుకోవచ్చు అనమాట. అదే మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ తో అగైన్ ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా 80-160 కిలోమీటర్, ఈవెన్ 50 కిలోమీటర్ రేంజ్ కావాలంటే దాని తగ్గ చిన్న బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది. బట్ యూజువల్ గా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ 80-160 కిలోమీటర్, ఈవెన్ ప్రెసెంట్ మార్కెట్ లో ఈవెన్ 200 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అందుబాటులో ఉన్నాయి. బట్ ఎక్కువగా
మనకు ఫ్రీక్వెంట్ గా లభించే వేరియంట్స్ ఆ బ్యాటరీ ప్యాక్ రేంజ్ పారామీటర్స్ అయితే నేను కన్సిడర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ లో మోడరేట్ పికప్ అయితే ఉంటుంది. కొంచెం పికప్స్ అనేవి డ్రాప్ అయ్యే అవకాశం అయితే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ లో లభిస్తుంది. ఉదాహరణకి ఒక స్కూటర్ లో మీరు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ లో వేశారు, అదే స్కూటర్ లో మీరు లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ వేశారు అనుకోండి, మీకు కొంచెం స్టేబుల్ పర్ఫార్మెన్స్ అనేది లభిస్తుంది అనమాట. ఈవెన్ కొంచెం స్ట్రాంగ్ పికప్ అనేది లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ తో అయితే లభిస్తుంది అనమాట. సో దాని కొంచెం పికప్ లో అనేది లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ ఒక అడ్వాంటేజ్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే గ్రాఫిన్ లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ అనేది కొంచెం వెయిట్ అయితే ఉంటాయి అనమాట. దీనివల్ల వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ లో కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇదే కన్సిడరేషన్ లో లిథియం అయన్ చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్యాక్ వెయిట్ అనేది లైట్ వెయిట్ గా ఉంటుంది, కొంచెం బెటర్ బ్యాలెన్స్ కానివ్వండి రైట్ ఫీల్ అనేది లభించే అవకాశం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్యాటరీ కాస్ట్ అనేది లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ చాలా తక్కువ ప్రైస్ కి అయితే లభిస్తుంది అనమాట. ఒక 4 బ్యాటరీస్ లేదా 5 బ్యాటరీస్ అనేవి సెట్ పరంగా అయితే కొనుగోలు చేయాల్సి అయితే వస్తుంది. ఈవెన్ సింగిల్ బ్యాటరీ ప్యాక్ కూడా అమ్ముతూ ఉంటారు అనమాట. ప్రైస్ అనేది ప్రెసెంట్ మార్కెట్ లో సుమారుగా 3,000 రూపాయల వరకు అయితే అమ్ముతున్నారు అనమాట ఒక బ్యాటరీ ప్యాక్ కాస్ట్ లాగా. మీరు బడ్జెట్ లో రీప్లేస్మెంట్ అనేది చేసుకునే అవకాశం గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటుంది. అదే లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ అనుకోండి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. మార్కెట్ లో యావరేజ్ గా బ్యాటరీ ప్యాక్ సంబంధించిన లిథియం అయన్ లో ఒక 2 కిలోవాట్ అవర్, 2.5, 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అలా అయితే ఉంటున్నాయి. 3.5, 4 కిలోవాట్ అవర్ వరకు ఉంటున్నాయి. కాబట్టి మినిమం చూస్తే ఒక 30,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు మీరు రీప్లేస్మెంట్ కాస్ట్ అయితే ఉండొచ్చు. ఈవెన్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇంకా పెరిగితే కనుక 50,000 ఇంకా అంతకన్నా ఎక్కువ ప్రైస్ కూడా అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ప్రెసెంట్ మనకి లిథియం అయన్ లో ఒక కిలోవాట్ అవర్ కి 12,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఇంకా తక్కువ క్వాలిటీ అయితే కనుక 7.5K, 7,500 రూపాయలు, 9,000 రూపాయలు ఈ యావరేజ్ గా ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. క్వాలిటీ వచ్చేసరికి 12,000 రూపీస్, 15,000 రూపీస్ ఇలాగైతే పెరుగుతూ అయితే ఉంటుంది అనమాట. వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఉన్న వెహికల్ కాస్ట్ తక్కువకు లభిస్తుంది అనమాట. అదే మనకి లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుందో కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల. ఓనర్షిప్ కాస్ట్ చూసుకున్నట్లయితే గ్రాఫిన్ లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ లో ఇనీషియల్ కాస్ట్ తక్కువ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం తక్కువగానే అయితే ఉంటుంది అనమాట. లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ చూస్తే కొంచెం హై ఇనీషియల్ కాస్ట్ అయితే ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కారణం ఎందుకంటే లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ చేంజ్ అనేది కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి మీరు పదే రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. నెక్స్ట్ రీప్లేస్మెంట్ స్పీడ్ చూస్తే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ ఈజీగా అవైలబుల్ అయితే ఉంటుంది, డీలర్స్ వద్ద కూడా అందుబాటులో ఉంటుంది, ఫాస్ట్ గా రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ కొంచెం డిలేస్ అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. వారాల పాటు టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ డీలర్ నుంచి వెహికల్ కొనుగోలు చేస్తున్నా అది మ్యానుఫ్యాక్చర్ పంపే అగైన్ ఆ బ్యాటరీ ప్యాక్ రిపేర్ అయిన తర్వాత రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి, లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ ఒకవేళ బ్యాటరీ ప్యాక్ ప్రాబ్లం వస్తే దాన్ని డైరెక్ట్ ఇంకా కొత్త దాంతో రీప్లేస్ చేసుకోవడం. బట్ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ లో సెల్స్ వరకు మనం రిపేర్ చేసుకుని సెల్స్ రీప్లేస్ చేసుకుని ఆ బ్యాటరీ ప్యాక్ వరకు యూజ్ చేసుకునే అవకాశం అయితే లిథియం అయన్ కి అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వారంటీ పరంగా గ్రాఫిన్ లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఫాస్ట్ గా అయితే వారంటీ క్లెయిమ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదే మనకి లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ కొంచెం లాంగర్ టైం అయితే పడుతుంది అనమాట వారంటీ క్లెయిమ్స్ పరంగా చూస్తే. నెక్స్ట్ సేఫ్టీ రిస్క్ పరంగా చూసుకున్నట్లయితే థర్మల్ రిస్క్ అనేది గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ లో తక్కువ అయితే ఉంటుంది అనమాట. అదే లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ చూసుకున్నట్లయితే కొంచెం థర్మల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది అనమాట. BMS అనేది బాగా ఉంటేనే ఆ థర్మల్ మేనేజ్మెంట్ అనేది బాగా వర్క్ అవుతుంది అనమాట. అగైన్ ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ థర్మల్ మేనేజ్మెంట్ నాట్ ఓన్లీ BMS, బ్యాటరీ ప్యాక్ యొక్క సెల్ క్వాలిటీ మీద కూడా డిపెండ్ అయితే ఉంటుంది. చివరిగా హీట్ సెన్సిటివిటీ చూసుకున్నట్లయితే హై టెంపరేచర్ లో కూడా మనకి లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అనేది బాగానే పనిచేస్తాయండి. లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్ హీట్ కి సెన్సిటివ్ గా అయితే ఉంటాయి అనమాట. కొంచెం బాగా హై టెంపరేచర్ ఉంటే బ్యాటరీ ఫాస్ట్ గా డిశ్చార్జ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇవి మేజర్ గా లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ స్లో చార్జర్ స్కూటర్స్ లో వాడే బ్యాటరీ ప్యాక్స్ కి ఫాస్ట్ గా చార్జ్ అయిపోయే లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్లో ఉన్న బ్యాటరీ ప్యాక్స్ అయితే డిఫరెన్సెస్ అనమాట. ఓవరాల్ కంపారిజన్ లో మీకు చాలా వరకు పాయింట్స్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చిందని అయితే భావిస్తున్నాను అనమాట. కారణం ఏంటంటే లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో మీరు తక్కువ ప్రైస్ లో కావాలి, నాకు బడ్జెట్ లో కావాలి, నాకు రీప్లేస్మెంట్ రిలేటెడ్ గా ఏమైనా వస్తే ఇబ్బందులు పడకూడదు, ఫైర్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి ఏమైనా రాకూడదు అంటే దాని పరంగా తక్కువ ఓనర్షిప్ కాస్ట్, తక్కువ రీప్లేస్మెంట్ కాస్ట్ ఇలాంటి పాయింట్స్ చూసుకుంటే మీకు లెడ్ యాసిడ్ లేదా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. అదే మీరు లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలి, అలానే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, బ్యాటరీ ప్యాక్ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం మీకు లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అయితే అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పే విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ ప్రపంచంలో కేవలం ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మాత్రం ఇంపార్టెంట్ కాదనమాట. మీకు సర్వీస్ కానివ్వండి, రీప్లేస్మెంట్ స్పీడ్ కానివ్వండి, ప్రైజ్, మీకు వాల్యూ ఫర్ మనీ కానివ్వండి, అఫోర్డబిలిటీ కానివ్వండి, ఈ పాయింట్స్ అన్ని కూడా కీలకంగా మారుతాయి అనమాట. సో అందుకనే మీరు లో ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అంటే కనుక
మీరు గ్రాఫిన్ కానివ్వండి, లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని చెప్పుకోవచ్చు. అదే మీకు ఫ్యూచర్ టెక్నాలజీ రిలేటెడ్ కావాలనుకుంటే మాత్రం లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీకి వాటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయన్నమాట. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్, లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్, స్లో ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలనేది కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. ఏ ఎలక్ట్రిక్ వెహికల్ కైనా అందులో ఉన్న బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీకైనా ఆ కస్టమర్ సూటబుల్ అయ్యే అప్లికేషన్ ఉందంటే మాత్రం అది వాల్యూ ఫర్ మనీ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు కూడా రేపు పొద్దున్న స్లో ఛార్జింగ్ అని చెప్పి కేవలం ఆ స్లో ఛార్జింగ్ పాయింట్లోనే తీసుకోవట్లేదంటే నిజమే మీ రిక్వైర్మెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయి ఉంటే ఆబ్వియస్లీ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చూస్ చేసుకోవచ్చు. ఈ 5 to 6 అవర్స్లో ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పి. బట్ కేవలం ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లోనే అనుకుంటే మీరు మిగతా ఫాస్ట్గా రీప్లేస్మెంట్ కానివ్వండి, మీ ఓనర్షిప్ కాస్ట్ ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి కదా. డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ బట్టి మీరు వెహికల్ కానివ్వండి అందులో ఉన్న బ్యాటరీ ప్యాకింగ్ కానీ చూస్ చేసుకోండి. అప్పుడు మీకు ఎటువంటి ఇష్యూస్ అనేవి అయితే ఉండదు అనమాట. స్లో ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంబంధించిన సమాచారం అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది. మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుకో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.